ఢిల్లీ భాజపా కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తుండగా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుపై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. అనూహ్య ఘటనతో జీవీఎల్ నిర్ఘాంతపోయారు. చెప్పు విసిరిన వ్యక్తిని వెంటనే కార్యాలయ సిబ్బంది పట్టుకున్నారు. అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. చెప్పు వేసిన వ్యక్తిపై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. ఇలాంటి వాటికి భయపడనుబోనని జీవీఎల్ అన్నారు. ఢిల్లీ భాజపా కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తుండగా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుపై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. అనూహ్య ఘటనతో జీవీఎల్ నిర్ఘాంతపోయారు. చెప్పు విసిరిన వ్యక్తిని వెంటనే కార్యాలయ సిబ్బంది పట్టుకున్నారు. అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చారు. చెప్పు వేసిన వ్యక్తిపై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. ఇలాంటి వాటికి భయపడబోనని జీవీఎల్ అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి. కొద్దిసేపటి క్రితం జీవీఎల్ నరసింహారావు భాజపా కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించేందుకు వచ్చారు. మీడియా సమావేశంలో భోపాల్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ప్రజ్ఞా సింగ్ సంబంధించినటువంటి వివరాలను అందించడంతో పాటుగా నిన్న క్యాండిడేట్ గా భోపాల్ అభ్యర్థిగా ప్రజ్ఞా సింగ్ ను ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జీవీఎల్ ప్రసంగిస్తున్న సమయంలోనే కాన్పూర్ కు చెందినటువంటి శక్తి భార్గవ్ అనే వ్యక్తి, అతను డాక్టర్ గా కూడా ఉన్నారు, డాక్టర్ కూడా, ఆయన జీవీఎల్ నరసింహారావుపై తన బూటు విసిరి అక్కడే ఉండిపోయారు మీడియా సమావేశ మందిరంలోనే. వెంటనే మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు, అదేవిధంగా బీజేపీ కార్యాలయ సిబ్బంది ఇద్దరు కూడా పట్టుకుని బయటికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు కౌంటర్ ఇస్తున్న సమయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యాఖ్యలకు బీజేపీ నుంచి జీవీఎల్ నరసింహారావు సమాధానం ఇస్తున్న తరుణంలో ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇదే సందర్భంలో జీవీఎల్ నరసింహారావు కూర్చున్న స్థలం నుంచి బయటికి కదలకుండా కాంగ్రెస్ పార్టీని తిట్టినా, లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇటువంటి దాడులకే పాల్పడతారంటూ అదే సందర్భంలో జీవీఎల్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తం చూసుకుంటే జీవీఎల్ గతంలో ఏదన్నా విషయంలో అతనికి సహకరించకపోవటమా, లేదు జీవీఎల్ అతని పైన వ్యాఖ్యలు చేయటమా, ఏంటి అసలు అతను చెప్పు విసరడానికి, బూటు విసరడానికి గల కారణాలు ఏంటనేది ఇప్పటి వరకు బయటకైతే రాలేదు. కానీ ఎందుకు జరిగింది, ఏ విషయంలో ఇటువంటి చర్యలు చేపట్టాల్సి వచ్చిందనేటువంటి విషయాలు బయటికి చెప్పకపోయినప్పటికీ అతను చాలా సీరియస్ గా జీవీఎల్ నరసింహారావు పైన బూటు విసిరిన తర్వాత కూడా అక్కడే నిలబడి చాలా సీరియస్ గా జీవీఎల్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొనడంతో కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. వెంటనే బీజేపీ కార్యాలయ సిబ్బంది రావటము, అతన్ని బయటికి తీసుకువెళ్ళటము, స్థానిక బీజేపీకి సంబంధించి బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి భద్రతా సిబ్బందికి కూడా అప్పగించడం జరిగింది. ఎందుకు ఈ విధంగా చేశాడు, ఏ కారణం రీత్యా చేశాడు అనేటువంటి విషయాలు బయటికి రావాల్సి ఉంది. ధన్యవాదాలు అరుణ్. कौन है ये? बीजेपी हेडक्वार्टर this man is being taken out of the BJP headquarters. ఢిల్లీ భాజపా కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తుండగా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుపై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. అనూహ్య ఘటనతో జీవీఎల్ నిర్ఘాంతపోయారు. చెప్పు విసిరిన వ్యక్తిని వెంటనే కార్యాలయ సిబ్బంది పట్టుకున్నారు. అక్కడి నుంచి బయటికి తీసుకువచ్చారు. చెప్పు వేసిన వ్యక్తిపై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. ఇలాంటి వాటికి భయపడపోనని జీవీఎల్ అన్నారు. This was a condemnable action on the part of the Congress party. This is yet another attempt by another Congress inspired person. The same kind of mentality. I think I would request all of you to please continue sitting here.
because we won't get deterred by these. We will not be deterred by such negative elements. We condemn this action and we expect the entire action which you have witnessed in this very press conference. कैमरा नहीं है कैमरा ऑन करिए इसका कैमरा है क्या एक मिनट क्यों क्यों आप क्यों पुलिस क्यों फेंका अरे पहले आपके कौन है ये बीजेपी हेडक्वार्टर This man is being taken out of the BJP.